ఈ శతాబ్దం నాది అన్న శ్రీశ్రీ కవి గురించి మనం తెలుసుకుందాం. జన చైతన్యానికి కవితా బావుటాలెత్తిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. సామాన్య మానవుణ్ణి కవితా వస్తువుగా చేసుకుని పీడితుల పక్షం వహించి 5 దశాబ్దాలకు పైగా కవితా జైత్రయాత్ర సాగించిన శ్రామిక పక్షపాత కవి శ్రీశ్రీ. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి, పదండి ముందుకు పదండి తోసుకు అని ఉవ్వెత్తున లేచి బెబ్బులులా గర్జించాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవితలు చదివి కవిలోకం నివ్వెరపోయింది. నిమిడాశ్చర్యంగా ఆయన వంకే చూసింది. ప్రపంచం బాధని తన బాధగా చేసుకుని కదిలాడాయన. చలం శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాట రాస్తూ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అంటాడు. ఇది అక్షర సత్యం. మహాప్రస్థానం ఈ శతాబ్దంలో వచ్చిన ఏకైక మహాకావ్యం అని అంటాడు పురిపండ అప్పలస్వామి. ఇక ఆయన రాసిన కవిత ఓ కవిత ఆయన కీర్తిని శిఖరాయమానం చేసిందనే చెప్పాలి. కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన కవి మరో మరో కవి లేనే లేడు అంటారు బోధరాజు రాధాకృష్ణ. శ్రీశ్రీలో సందర్భానుసారం వ్యంగ్యంగా చలోక్తిగా మాట్లాడటం మనం చూడవచ్చు. ఈ సందర్భంగా నవ్వొచ్చే ఒక విషయం మీకు చెప్పాలి. ప్రజా శీర్షిక పేరుతో శ్రీశ్రీ ఒక పత్రికల్లో పాఠకులు అడిగిన ప్రశ్నకు జవాబులు చెప్పేవాళ్ళు. అందులో పిచ్చియా అనే పాఠకుడు, యోగ్యతాపత్రం చదివితే మహాప్రస్థానం చదవక్కర్లేదని నేను అంటాను, మీరేమంటారు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శ్రీశ్రీ, మీరు సార్థక నామధేయులంటాను అని జవాబిచ్చారు. యోగ్యతాపత్రం పేరుతో మహాప్రస్థానం పుస్తకానికి 1940లో చలం రాసిన పీఠిక తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికల్లో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో ఈ పీఠిక ద్వారా తెలుసుకోవచ్చు. విమర్శకులు దాన్ని చదివి తెలుసుకోవాల్సింది కూడా ఎంతో ఉంది అందులో. రావందుల రెక్కల చప్పుడు, పయోదర ప్రచండ ఘోష, జంఝానిర సజ్జజ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి అంటారు యోగ్యతాపత్రంలో చలం. నిజంగా ఇది శ్రీశ్రీకి చలమిచ్చిన యోగ్యతాపత్రమే. 1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత దాన్ని నేను నడిపిస్తున్నాను, ఈ శతాబ్దం నాది అని ప్రకటించిన శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తు అగుట వల్ల ఆయన ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్య విశాఖపట్నంలో పూర్తి చేశారు. 1925లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో వివాహమైంది. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తి చేశారు. 1935లో విశాఖలోని మిసెస్ ఏవిఎస్ కాలేజీ డిమాన్స్ట్రేటర్గా ఉద్యోగంలో చేరారు. 1938లో ఆ ఉద్యోగం వదిలిపెట్టి మద్రాసులో ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. అటు తర్వాత ఆకాశవాణి ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాం నవాబు వద్ద ఆంధ్రవాణి పత్రికలోను ఇలా వివిధ ఉద్యోగాలు చేశారు. 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పిల్లలు లేని కారణంగా 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956లో సరోజను రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా 3 కుమార్తెలు 1 కుమారుడు కలిగారు. 1955లో సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం గావించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక
శ్రీశ్రీ కొనసాగించారు. శ్రీశ్రీ చాలా చిన్న వయసులో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్యాన్ని సాంప్రదాయ పద్ధతిలో రాసి ప్రచురించారు. ఆయన రచనల గురించి తెలుసుకుందాం. సుప్తాస్తికలు కవితా ఖండిక, సావిత్రి సత్యవంతుడు పద్యనాటకంగా రాశారు. ప్రభవ భావ కవితా సంపుటిగా ప్రచురించారు. మహాప్రస్థానాన్ని అభ్యుదయ కవితా సంపుటిగా ప్రచురించారు. ఖడ్గ సృష్టిని కూడా అభ్యుదయ కవితా సంపుటిగా ప్రచురించారు. మరో ప్రస్థానం విప్లవ కవితా సంపుటిగా ప్రచురించారు. 350లు కార్టూన్ కవితలుగా ప్రచురించారు. 1+1=1 రేడియో నాటికలు ప్రచురించారు. చరమరాత్రి చైతన్య స్రవంతి కథలుగా ప్రచురించారు. అనంతం తన ఆత్మకథగా రాసుకున్నాడు. మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటిని ప్రచురించారు. చైనాయానం యాత్రా సాహిత్య రచనగా కొనసాగించారు. సిరిసిరిమొవ్వ శతకం, ప్రాసక్రీడలు, లెమరిక్కులు కలిపి సిప్రాలిగా ప్రచురించారు. ఆయన రాసిన నవలలు 2: వీరసింహ విజయసింహులు, ప్రణయ రహస్యము. సినిమా పాఠక సంకలనాలు 2: ఒకటి పాడబోయి భారతీయుడా, 2 తెలుగు వీర లేవరా. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవితా మహాప్రస్థాన యుగకర్త శ్రీశ్రీగా చెప్పవచ్చు. ఆంధ్ర సాహిత్యానికి సామాజిక స్పృహతో పాటు అంతర్జాతీయ దృక్పథాన్ని నేర్పిన కవి శ్రీశ్రీ. అభ్యుదయ కవిత్వోద్యమ మూల విరాట్టు శ్రీశ్రీ అని సీనారే చెప్పారు. ఈ శతాబ్దం నాది అని ధైర్యంగా ప్రకటించుకున్న కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ పురాణపండ అప్పలస్వామి, వడ్డాది సీతారామాంజనేయులతో కలిసి విశాఖపట్నంలో సాహితీ సమితి సంస్థను స్థాపించారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ మహాప్రస్థానం రచనతో మహాకవి అయినాడు. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం లేదా సుదీర్ఘమైన నడక అని అర్థం. శ్రీశ్రీ మహాప్రస్థానంలో మొత్తం 40 కవితా ఖండికలు ఉన్నాయి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చతురస్ర గతి చందోరీతిలో నడుస్తుంది. శ్రీశ్రీ తన మహాప్రస్థానాన్ని కొంపెల్ల జనార్దనరావు గారికి అంకితమిచ్చారు. శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో ముందుగా రాసిన కవితా ఖండిక జయభేరి. ఈ జయభేరి కవితా ఖండిక అభ్యుదయ కవిత్వానికి నాంది శ్లోకం అని చెప్పవచ్చు. శ్రీశ్రీ రాసిన ప్రతిజ్ఞ కవితా ఖండిక శ్రీశ్రీ కవిత్వానికే కాక అభ్యుదయ కవిత్వానికే మేనిఫెస్టో వంటిది. శ్రీశ్రీ జగన్నాథుని రథచక్రాల్ అనే గేయం ద్వారా సామ్యవాద వ్యవస్థ ఏర్పడుతుందన్న విశ్వాసం ప్రకటించాడు. మహాప్రస్థానంలోని దేశ చరిత్రలు అనే గేయం గతి తార్కిక భౌతికవాదానికి నిలువుటద్దం అని అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. శ్రీశ్రీ గారికి విప్లవ కవిగా పేరు తెచ్చిన కవితా సంకలనం మరో ప్రస్థానం. శ్రీశ్రీ గారి వ్యంగ్య కవితలు, కార్టూన్ కవితలు 350ల పేరుతో సంకలితమయ్యాయి. శ్రీశ్రీ గారు చరమరాత్రి కథల సంపుటి ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. శ్రీశ్రీ గారు రాసిన చారిత్రాత్మక ఆత్మకథ అనంతం. కాదేదీ కవిత కనర్హం అని ప్రకటించిన కవి శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని అభిప్రాయపడిన కవి కూడా శ్రీశ్రీయే. శ్రీశ్రీ రచనలో ప్రధాన వస్తువులు పేదలు, పతితులు, పీడితులు. శ్రీశ్రీ గారి దృష్టిలో తెలుగు కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ అని అంటారు. వ్యక్తికి బహువచనం శక్తి అన్నది శ్రీశ్రీ. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అన్నది కూడా శ్రీశ్రీయే. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెనునిద్దుర వదిలించేది ఇదే కవిత్వం అంటాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ రాసిన భూమి ఆకాశాలు అన్న స్మృతి కవిత విప్లవ కవిత్వానికి చెందినది. శ్రీశ్రీ రచనలు, అతని జీవితంపై సమగ్రమైన పరిశోధన చేసిన వారు మిరియాల రామకృష్ణ గారు. ఇలా శ్రీశ్రీ సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలెల పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్ర ఉత్తులు సమస్త చిహ్నాలు
గుర్తు చేస్తారు వారు. వారికి జరిగే అన్యాయాన్ని తీవ్రంగా ఖండించిన విప్లవ కవి శ్రీశ్రీ. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే అంటారొక పాటలో. శ్రీశ్రీ గురించి, శ్రీశ్రీ సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. విప్లవ కవిగా, సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయిత సంఘం స్థాపక అధ్యక్షుడిగా, హేతువాదిగా, నాస్తికుడిగా పేరు పొందిన మహాకవి శ్రీశ్రీ జూన్ 15, 1983న కన్నుమూశారు. క్లుప్తంగా శ్రీశ్రీ గురించి తెలుసుకున్నాం. నమస్సులతో మీ గాదంశెట్టి శ్రీనివాసులు.